రాష్ట్రంలో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ఎంఎల్ఎస్ పాయింట్లో కార్మికులపై జరుగుతున్నటువంటి యొక్క కష్టాల గురించి మీడియా మిత్రులకు అలాగే ప్రభుత్వ అధికారులకు విన్నవించి అడుగుతూ ఉన్నాము. 2024 సంవత్సరం జనవరితో మాది జీవో మరి ముగియడం జరిగింది. అయితే సంవత్సర కాలం అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా. అనేక పర్యాయాలు మరి విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి ఎండి ఆఫీస్కి వెళ్ళి ఆ మెమోరాండాలు ఇవ్వడం జరిగింది CI2 పార్టీ ద్వారా. ఇప్పటికి కూడా సంవత్సర కాలం గడిచిపోయి మరి ఒక 13వ నెలలోకి అడుగుపెట్టినా కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. మాకు పెంచాల్సినటువంటి కూలి రేట్లు పెంచకుండా కాలయాపన చేస్తుంది ప్రభుత్వం. మాకు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మరి యొక్క సివిల్ సప్లైస్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఎలాంటి కూడా మరి మంచి జరగడం లేదు. కరోనా టైంలో 3.5 సంవత్సరాలు కష్టపడి ఆ యొక్క వీధుల్లోకి వెళ్ళి మరి శ్రమ అనుకోకుండా వెళ్ళి ప్రజా పంపిణీ వ్యవస్థలో మరి ముందుకు తీసుకెళ్ళాం. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి మాకు ఇవ్వలేకపోయింది. అనేక మంది మరి పనిచేస్తూ కూడా లారీలో నడుస్తూ ఉన్నప్పుడు పడిపోయి అనేక పర్యాలు 2 సంవత్సరాలు ఇంటి దగ్గరుండి కుటుంబాన్ని పోషించుకోలేక అనేక మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళకి ఈఎస్ఐ పథకం కూడా వర్తించడం లేదు. ఇది మా ఒక్కడి ఆందోళన కాదు, మా యొక్క ఆందోళన కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 6,000 మంది కార్మికుల కుటుంబాల ఆకలి బాధలు ఇవి. దయచేసి మీడియా మిత్రులకు చిన్న మనవి ఏమిటనంటే అనేకమైనటువంటి వీడియోలు మరి సోషల్ మీడియాలో రకరకాల వైరల్ చేస్తారు. కానీ ఈ కార్మికుల ఆకలి గురించి పట్టించుకునేటువంటి వారు ఎవరూ లేరు. దయతో ఒకసారి ఇప్పటికైనా మీరు స్పందించి ఈ యొక్క మరి ఈ వీడియో మా యొక్క ఆకలి బాధలు ప్రభుత్వానికి తెలియపరుస్తారని మేము అడుగుతూ ఉన్నాము. అనేక పర్యాలు కలెక్టర్ గారిని అలాగే అక్కడ ఉన్నటువంటి ఎండీలు అందరినీ కలిసినప్పటికీ కూడా మాకు ఇప్పటి వరకు నేటి కాలం వరకు కూడా ఎలాంటి స్పందన లేదండి. ఇదిగో చూడండి, మరి మా దగ్గర పని చేస్తున్నట్టు మేమంటే ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి వచ్చాము. మరి 25 సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు ఈయన మరి చూడండి, కాళ్ళకి కట్లేసుకుని ఎలా పని చేస్తున్నారో చూడండి. కుటుంబాన్ని పోషించుకునేటువంటి ఆలోచనలు మరి ఆ మోకాళ్ళు నొప్పులు అయినప్పటికీ కూడా వస్తూ ఇక్కడ పనిచేస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థలో మరి పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా కనీసం ఎవరికి కూడా ఈఎస్ఐ పథకం లేకుండా ఈ ప్రభుత్వం ఇలా ముందుకు సాగిపోతుందండి. దయచేసి ఇప్పటికైనా స్పందించి మరి మాకు ఈఎస్ఐ పథకాన్ని అమలు చేయాలి. మాకు రావాల్సినటువంటి ఆ యొక్క కూలీ వేతనాన్ని పెంచి మాకు రావాల్సినటువంటి వేతనాన్ని మీరు అందించాలని అడుగుతూ ఉన్నామండి. మరి ఇలాగా మా యొక్క నిడదవోలు ఎంఎల్ఎస్ పాయింట్లోని అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కార్మికులు ఇలా చాలా మంది ఉన్నారండి. మా దాంట్లో అయితే బండి మీద నుంచి మోస్తూ బండి మీద నుంచి పడిపోయి ఇందులోంచి వెళ్ళిపోయిన వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోలేక అనేక మంది ఆ కాలుకి దెబ్బలు తగిలి సెప్టిక్లు అయ్యి అనేక మంది చనిపోయిన వారు కూడా ఉన్నారు మా ఎంఎల్ఎస్ పాయింట్లో అయితే. వాళ్ళకు కూడా ఇప్పటి వరకు ఎలాంటి సహాయం లేదు ప్రభుత్వం నుంచి. కరోనా టైంలో కూడా మరి అనేక ఎంఎల్ఎస్ పాయింట్లో చాలా మంది చనిపోయారు పని చేస్తూ. వారికి కూడా ఎలాంటి ఎక్స్గ్రేషియా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఒక కార్మికుడికి ఒక గవర్నమెంట్ సంస్థలో పనిచేస్తూ ఉండి ఈఎస్ఐ పథకం లేకపోవడం అనేది సిగ్గుచేటు, చాలా సిగ్గుచేటు. ఈరోజు ఈ యొక్క కూలీ రేట్లు పెంచుకోవడానికి ఎలా వస్తూ ఒక CI2 పార్టీ ద్వారా కానీ మేము సాధించుకోగలిగాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సినటువంటి ఆ యొక్క జీవో వేతనాన్ని వెంటనే విడుదల చేసి ఇవ్వాలని అడుగుతున్నాం. మరి మొన్నటి కాల సమయంలో మన మంత్రివర్యులు మరి నాదెండ్ల మనోహర్ గారు మీటింగ్ వేసి జాయింట్ సమావేశం వేసి మీకు త్వరలోనే ఇచ్చేస్తాము అని చెప్పారు, మాట ఇచ్చారు. మాట ఇచ్చి సుమారుగా 3 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి జీవో ఇవ్వకుండా మరి ప్రభుత్వం చాలా కాలయాపన చేస్తుంది. ఇది చాలా మరి విడ్డూరంగా కనపడుతుంది. ఎందుకు అంటే గత ప్రభుత్వాలు లేట్ చేసినా కానీ ఇంచుమించు 10 నెలల 11 నెలల్లో సుమారుగా మాకు జీవో ఇచ్చేవారు. సంవత్సరం దాటిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా మమ్మల్ని అందరినీ కూడా ఒకసారి ఆలోచించి మీడియా మిత్రులకు అలాగే ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేమందరం ఒకటే తెలియపరుస్తున్నాము, మమ్మల్ని కూడా గుర్తించండి, దయచేసి గుర్తించండి. ఒక ఎంఎల్ఎస్ పాయింట్లో ఇంత కష్టపడి ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు ఈ యొక్క బియ్యాన్ని ప్రతిదీ కూడా చేరవేస్తూ ప్రజలకి ఇవ్వాల్సినటువంటి ప్రతిదీ కూడా ఇస్తున్నాము. ఇప్పటి వరకు కూడా మరి ప్రభుత్వానికి మమ్మల్ని గుర్తించినటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వము లేదండి. కార్మికులను గుర్తించిన ప్రభుత్వం. మీరు ఇప్పటికైనా స్పందించి మాకు ఒక కనీస వేతనం కానీ
లేదంటే ఒక ఈఎస్ఐ పథకము ఇలాంటివన్నీ కూడా పెట్టి మమ్మల్ని మా కుటుంబాలను కూడా మరొకసారి మీరు ఆలోచించి మాకు రావాల్సినటువంటి వేతనాలను మీరు త్వరగా ఇప్పించాలని కోరుకుంటూ తెలవు తీసుకుంటున్నాము. నా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు MLS పాయింట్. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు.